హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అనూష. వెల్కమ్ టు లలిత తెలుగు ఛానల్. జై శ్రీరామ్ అనే నామాన్ని ప్రతిక్షణం జపిస్తూ భక్తి, బలం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఆంజనేయ స్వామి. ఈ సంవత్సరం మే 12న హనుమాన్ జయంతి మంగళవారం రావడం అత్యంత శుభదాయకం. ఈ వీడియోలో హనుమంతుడి మహిమలు, జన్మ విశేషాలు, భక్తులకు ఇచ్చే ఆశీర్వాదాలు, పంచముఖ హనుమంతుడి వివరాలు, హనుమాన్ జయంతి రోజున చదవవలసిన నామాలు, చేయాల్సిన పనులు, హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హనుమంతుడి జన్మ విశేషం. అంజనాదేవి కేసరి మహారాజు పుత్రుడుగా జన్మించిన హనుమంతుడు వాయుదేవుని అంశతో అవతరించాడు. అందుకే ఆయనను ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి, బజరంగబలి అనే పేర్లతో పిలుస్తారు. బాల్యంలోనే సూర్యుని పండుగ భావించి తిందామనుకొని ముందుకు వెళ్ళిన ఆ బాలుని సాహసం అసాధారణమైనది. దేవతలంతా ఆశ్చర్యపోయేంతటి బలవంతుడు, జ్ఞానవంతుడు, భక్తి పారాయణుడు అయిన ఆ మహావీరుడు రాముని సేవలో తన సర్వస్వాన్ని అర్పించాడు. హనుమంతుని 8 అవతారాలు. హనుమంతుడు ఒక్క రూపంలోనే కాదు, 8 రూపాలలో కొలవబడతాడు. బాల హనుమాన్ బాల్య రూపం, వీర హనుమాన్ యుద్ధవీరుడు, దాస హనుమాన్ రాముని సేవకుడు, ధ్యాన హనుమాన్ ధ్యానముద్రలో, వీరాంజనేయ ఆకాశగమనుడు, పంచముఖ హనుమాన్ 5 ముఖాలతో, సంజీవని హనుమాన్ పర్వతం మోసినట్లు, రామదూత సందేశహరుడు. శ్రీరాముడిపై హనుమంతుడి భక్తి. హనుమంతుడి జీవితంలో అత్యంత గొప్ప విషయం ఆయనకు శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తి. రామాయణంలో ప్రతి కీలక ఘట్టంలో హనుమంతుడు తన ధైర్యం, సేవాభావం చూపించాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతమ్మ తల్లికి రాముని వార్త చేరవేసిన సంఘటన ఆ భక్తి నిష్టకు అద్దం పట్టేది. లంకను దహనం చేసి అక్కడి నుండి తిరిగి వచ్చి రాముని పాదాలపై సాష్టాంగపడిన ఆ క్షణం భక్తికి అత్యున్నత నిర్వచనం. శ్రీరాముని విజయానికి ప్రధాన కారణంగా నిలవడం హనుమంతుడి గుణాలు. హనుమంతుడు కేవలం బలానికి ప్రతీక మాత్రమే కాదు, ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. భక్తి. ఎంత శక్తి ఉన్నా వినయంతో ఉండటం హనుమంతుడి గొప్పతనం. ధైర్యం. ఎలాంటి కష్టమైన పని వచ్చినా వెనుకడుగు వేయలేదు. సేవాభావం. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం ఆయన జీవితం. జ్ఞానం. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు అని పురాణాలు చెబుతాయి. పంచముఖ హనుమాన్ మహిమ. పంచముఖ హనుమాన్ అంటే హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, అశ్వమూకుడు 5 ముఖాలతో అహిరావణుని సంహరించాడు. ఈ పంచముఖ రూపం అత్యంత శక్తివంతమైనది. ఆంజనేయ స్వామి మన జీవితానికి నేర్పే పాఠాలు. భక్తి. రామునిపై నిరంతర భక్తి. సేవ. స్వార్థం లేని నిస్వార్థ సేవ. సాహసం. ఏ పరిస్థితిలోనైనా వెనుకడుగు వేయకపోవడం. బ్రహ్మచర్యం. ఇంద్రియ నిగ్రహం. జ్ఞానం. నవవ్యాకరణాలు నేర్చిన పండితుడు. వినయం. అపరిమిత శక్తి ఉన్నా అహంకారం లేకపోవడం. హనుమాన్ జయంతి రోజు ఏమేమి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం. హనుమాన్ జయంతి రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యోదయానికి ముందే లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఎరుపు లేదా కాషాయం వస్త్రాలు ధరించడం మంచిది. హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి సింధూరం, నూనె, పూలు అర్పించాలి. అప్పాలు, గారెలు, అరటిపండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడం లేదా సుందరాకాండ పారాయణం చేయడం మంచిది. 108 తమలపాకులతో పూజ చేయటం మరింత శ్రేష్టం. తమలపాకులు మరియు వడమాల స్వామివారికి సమర్పించడం మంచిది. శ్రీరామనామ జపం చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండి భక్తితో ప్రార్థిస్తే ధైర్యం, ఆరోగ్యం, విజయాలు కలుగుతాయని విశ్వాసం. హనుమంతుడి ఆశీర్వాదం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం.
భక్తితో హనుమంతుడిని ప్రార్థిస్తే భయం తొలగుతుంది, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది, ధైర్యం పెరుగుతుంది, విద్యా ఉద్యోగంలో పురోగతి వస్తుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. హనుమంతుని భక్తి మనల్ని భయాల నుండి, కష్టాల నుండి కాపాడుతుంది. ఆయన స్మరణతో ఏ అడ్డంకి అడ్డుకోలేదు, ఏ సమస్య నిలవలేదు. ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబానికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లలితా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.